శ్రోతలకి నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మధురమే తెలుగు ఆడియో నావెల్స్. నా పేరు మధుమిత అండి. ఈరోజు నేను చదవబోయే కథ 'వెలుగులోకి'. రచించిన వారు డాక్టర్ సి. భవానీదేవి గారు. కిచెన్ సర్దుకుంటున్న సునీత మోహన్ని పిలిచింది. మోహన్, కొంచెం హెల్ప్ చేయవు ప్లీజ్. సునీత అలా అడిగితే కాదనలేడు మోహన్. ఎంత డాక్టర్ అయినా భార్య ముందు భర్తే కదా. కొత్తగా ఇల్లు మారి వారం అయినా ఇద్దరికి డ్యూటీలతోనే సరిపోవడంతో ఇల్లు సర్దుకునే టైం లేదు. ఫ్రిడ్జ్ కనెక్షన్ ఆన్ చేశాడు. రేపు కూరలు తెప్పిస్తాను సునీత, ఇంకా చాలే, ఆకలేస్తోంది, వడ్డించు అంటూ చేయి కడుక్కున్నాడు మోహన్. ఇంతలో పక్కింటి ఆవిడ గొంతు వినిపించింది మళ్ళీ. రాధా, కొంచెం కంచాలు పెట్టమ్మా, అన్నం తిందాం కూతురితో అంటోంది. ఈ వారం రోజులుగా ఆవిడ మాటలు వింటూనే ఉంది సునీత. గరిటెలు గిన్నెల చప్పుడు. భోజనాలు చేస్తున్నట్టున్నారు. రాధా, నాన్నగారికి పక్క వేయి, మంచినీళ్లు దగ్గర పెట్టు అన్నట్లు టాబ్లెట్లు వేయటం మర్చిపోకు. పక్కింటావిడ గొంతు వింటూనే సునీత మోహన్లు భోజనం ముగించారు. పక్కింట్లో లైట్ ఆరిపోయింది. అంతా పడుకున్నట్లున్నారు. సునీత ఇంట్లో ఉన్న టైంలో పక్కింటావిడ గొంతు వినిపిస్తూనే ఉండటం సునీత దినచర్యలో భాగమైంది. ఆవిడ పేరు జానకమ్మని పని మనిషి చెప్పింది. ఓసారి వెళ్ళి ఆవిడ్ని పరిచయం చేసుకుందాం అనుకునే లోపల అర్జెంట్ ఫోన్ కాల్. అమ్మకి బాగాలేదు, వెంటనే రమ్మని. ఆదరాబాదరాగా ఇద్దరు లీవ్ లెటర్స్ పడేసి నెల్లూరు వెళ్ళారు. పక్షవాతంతో మంచంలో పడుకున్న అమ్మని చూసి ఏడ్చేసింది సునీత. మోహన్కి భార్యను ఓదార్చడం కష్టమైంది. 10 రోజులున్నారు. అమ్మకి కొంత నయ్యమయ్యాక తిరుగు ప్రయాణమైంది సునీత. అమ్మ సునీత చేయి పట్టుకొని వదల్లేదు. భయంగా ఉందని దగ్గరుండమని బతిమలాడింది. కళ్ళనీళ్లు పెట్టుకుంది. తననింత దాని చేసిన అమ్మకి అవసాన కాలంలో దగ్గర ఉండటానికి టైం లేదు సునీతకు. సెలవు లేదమ్మా, మళ్ళీ వస్తాను. తల్లికి నచ్చజెప్పి బయలుదేరిందే గాని మనసంతా అమ్మ దగ్గరే ఉంది. మళ్ళీ రొటీన్. ఇద్దరు ఉద్యోగం చేసే జీవితంలో అమ్మకే స్థానం లేదు. పక్కింటి వాళ్ళ గురించి చెప్పేదేముంది? కొత్త ఇంట్లోకి వచ్చాక కొత్త పరిసరాలు, పరిచయాలు. అంటీ ముట్టని సిటీ జీవితం. ఆ రోజు ఉదయం నిద్ర లేస్తూనే జానకమ్మ గారి గొంతు వినిపిస్తోంది. ఆవిడ రాధా, ఇదివ్వు అదివ్వు అంటుంటే సునీతకి అమ్మ మళ్ళీ గుర్తొస్తోంది. రాధా, దేవుని పూజకు పూలు కోసుకురమ్మన్నాను, తెచ్చావా? ఇలా పెట్టు, ఈలోగా ఆ కూర కాస్త తరిగిపెట్టు. జానకమ్మ గారి గొంతు కంగుమంటోంది. ఆ రోజంతా హడావిడి. కొలీగ్స్లో ఎవరిదో పెళ్ళి. సాయంత్రం ఎలాగైనా జానకమ్మ గారిని కలవాలి అనుకుంది. బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ టాలీ కావడానికి లేట్ అయింది. ఇంటికి వచ్చేసరికి 8 అయింది. మోహన్కి క్లినిక్లో లేట్ అయి 9ంటికి వచ్చాడు. భోజనాలే అలసిపోయి బెడ్ మీద వాలిపోయి దుప్పటి కప్పుకుంది సునీత. అర్ధరాత్రి తలుపులు ఎవరో బాదుతుంటే హఠాత్తుగా మెలకువ వచ్చి ఇద్దరూ లేచారు. తలుపులు తీస్తే ఎదురుగా పక్కింటి పెద్దాయన. గాబరాగా, డాక్టర్ ప్లీజ్ ఒకసారి త్వరగా రండి, జానకికి స్పృహ లేదు. మోహన్ వెంట పరుగున పక్కింటికి వెళ్ళింది సునీత. ఆవిడకి ఇంజెక్షన్ ఇచ్చాడు మోహన్. పర్వాలేదు, భయపడకండి, హై టెంపరేచర్లో ఇది మామూలే, బీపీ చూస్తూ అన్నాడు. ఆవిడకి 60 ఏళ్లుంటాయి. నెరిసిన జుట్టు, విశాలమైన నుదుటి మీద కాసంత బొట్టు, మట్టి గాజులు, జరీ చీర, అంతా అమ్మలానే ఉంది. ఇల్లంతా కలయి చూసింది సునీత. పాత ఫర్నిచర్, పాత తరం ఫోటోలు, పిల్లల ఫోటోలు, 2 జంటల కలర్ ఫోటోలు లేటెస్ట్వి. వీళ్ళ పిల్లలవి కాబోలు. ఆవిడ మంచం పక్కనే కుర్చీ మీద కూర్చుంది సునీత. జానకమ్మ గారిని తాను చూసుకుంటానని, పెద్ద ఆయనని కాస్త రిలాక్స్ అవ్వమని చెప్పింది. ఆయన వెళ్ళి పక్క గదిలో పడుకున్నాడు. మోహన్ కూడా ఇంటికి వెళ్ళాడు. జానకమ్మ గారిని అలా చూస్తుంటే మళ్ళీ అమ్మ గుర్తొస్తుంది. అమ్మ కూడా ఇలాగే ఉంటుంది. ఇలాగే అనారోగ్యంతో బాధపడుతుంది. చిన్నప్పుడు తనకి చికెన్ పాక్స్ వస్తే నెల రోజులు తన మంచం పక్కనే నిద్రాహారాలు మాని సేవలు చేసిన అమ్మ, తన చదువు కోసం నాన్న ఇంట్లోకి ఇచ్చిన డబ్బుల్లో పొదుపు చేసి ఫీజులు కట్టి చదివించిన అమ్మ, నేను చదువుకోలేదమ్మా, మీరైనా చదువుకోండి అంటూ ప్రోత్సహించిన అమ్మ, తన పెళ్ళైన రోజు కళ్ళనిండా కన్నీటితో అంపకాలు పెట్టిన అమ్మ. అమ్మ గురించి ఎంత ఆలోచించినా అమ్మ తన కోసం తప్పించిన జ్ఞాపకాలే అన్నీ. తను చేసిన సహాయం, సేవ ఒకటైనా గుర్తు రావటం లేదు. అమ్మకేదైనా అయితే? ఆ ఆలోచనకే దుఃఖం ముంచుకొచ్చింది సునీతకు. బలవంతంగా నిగ్రహించుకొని కన్నీళ్లు తుడుచుకుంటోంది మాటిమాటికి. జానకమ్మ గారు అస్పష్టంగా రాధా అని పిలిచారు. సునీత పెద్దాయన దగ్గరికి వెళ్ళి రాధను పిలుస్తారా అని అడిగింది.
ఆయన కళ్ళ నిండా నీళ్లు. టీవీ పక్కన ఆడపిల్ల బొమ్మను చూపించి కళ్ళు తుడుచుకున్నారు. ఆ బొమ్మ తీక్షణంగా తన హృదయం లోతుల్లోకి చూస్తున్నట్లు అనిపించింది సునీతకి. చూపులు మరల్చుకొని ప్రశ్నార్థకంగా ఆయన కేసు చూసింది. అవునమ్మా, రాధ మా అమ్మాయి సాఫ్ట్వేర్ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని అమెరికాకి వెళ్ళిపోయింది. కూతుర్ని వదిలి ఉండలేని ప్రేమతో జానకి ఇలా మారిపోయింది. చీటికి మాటికి రాధను పిలుస్తూ మాట్లాడుతూ కూతురు ఇంకా ఇక్కడ ఉన్నట్లే పిచ్చి భ్రమ. చాలా ఖర్చు ప్రయాణం. అల్లుడు రాధను ఎక్కువగా పంపడు. కొడుకు కోళ్ళు ఉద్యోగస్తులే, మాతో ఉండలేరు. పోయినసారి రాధ వచ్చే ముందు అమ్మా నీకోసం ఏం తెమ్మంటావు అని అడిగింది. నీలాంటి ఆడపిల్ల బొమ్మ కావాలి అంది జానకి. ఆ బొమ్మే ఇది ముగించాడు ఆయన. సునీతకి ఇప్పుడు ఆ బొమ్మలో రాధ కాదు తనే కనబడుతోంది. మెల్లగా లేచి జానకమ్మ దుప్పటి సరిచేసి బయటికి నడిచింది. అమ్మా నన్ను క్షమించొద్దు చెమ్మగిలిన మనసుతో అనుకుంది సునీత. నెల్లూరులో కదలలేని తల్లికి కన్నపేగు కదిలినట్లయింది. ఇక్కడితో ఈ కథ ముగిసిందండి. అమ్మా నాన్న మించిన దైవం ఉండదు కదా. మీకు కనుక నేను చదివే విధానం నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.